నెక్స్ట్ సార్ మరి ఏపీలో ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఛార్జ్ షీట్ సరిగ్గా లేదు అంటూ వార్త చక్కర్లు కొడుతోంది, ఏం చెప్తారు? అసలు లిక్కర్ కేసులో ఏది సరిగ్గా ఉందమ్మా? అంతా అబ్బరకదబ్బరే కదా మొత్తం. అది అసలు ఆ లిక్కర్ కుంభకోణం అనేటువంటిదే ఒక మిత్. ఆ మిత్లో నుంచి అనేకమైనటువంటి ఉపకథలు అనేవి బయలుదేరాయి. ఆ ఉపకథలకి ఎక్కడా కూడా కథల అల్లికలో పొంతన పోలిక అనేటువంటిది లేదు. దానివల్ల ఏంటంటే ప్రతిసారి కూడా ప్రతి వాయిదాకో లేకపోతే ఇంచుమించు 2-3 వాయిదాలకో ఒక బూమరాంగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ ఎవరికి అంటే కథ అల్లే రచయిత వేరు, కానీ దాన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఏసీబీ వీళ్ళు ఉంటారు కదా, ఏసీపీకి ప్రొడ్యూస్ చేసేటువంటి సిట్ అధికారులు పాపం వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది అక్కడ జరుగుతుంది. నిజంగా అందులో ఏదైనా విషయం ఉంటే పర్వాలేదు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కుంభకోణానికి తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు తీసుకెళ్ళి ముడిపెట్టాలని చూడటం, లేకపోతే ఇంకొక రకంగా ఇంకేదో జరిగిందని ముడిపెట్టడం, ఇట్లా ఊరికి ఒక కల్పన ఇదే తప్ప ఆ కల్పన చాతుర్యం అనేది కూడా సరిగ్గా లేదు. కాబట్టి కోర్టులో వాళ్ళకి తాజాగా కూడా ఇవాళ జరిగింది అదే కదా. ఇప్పుడు సిట్ పై ఏసీబీ కోర్టు కూడా సీరియస్ అయింది. ఎస్, అంటే కోర్టులకి ఏంటంటే మీరు ఏది పడితే అది, ఏది తెస్తే అది మేము కళ్ళు మూసుకొని చూస్తాం అనుకుంటున్నారా, మమ్మల్ని ఎంత కళ్ళు కప్పి మమ్మల్ని మిస్లీడ్ చేయాలనుకుంటున్నారా అనేటువంటి సహజంగానే వాళ్ళ యొక్క ఈగో అనేటువంటిది దెబ్బతింటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ కోర్టుకి ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్గా పారదర్శకంగా ఉండాలి. కానీ ఇక్కడ అది చూపించడానికి అసలు లేదుగా. మరి ఏమీ లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏదో కాలక్షేపం చేస్తున్నారు. ముందైతే జైల్లో పెట్టాం, మనం అనుకున్నట్టు ప్రకారంగా మిథున్ రెడ్డితో సహా పెట్టేశాం. ఇక మిగిలిన పర్సన్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి గారు. అది ఈ వ్యవహారం అంతా మనం అనుకున్నట్టు నడిస్తే ఆయన కూడా ఇదైపోతాడని వాళ్ళ మీడియానే చెప్తున్నారు కదా. ఇంకా అయిపోయింది, నెక్స్ట్ ఏదో కొటేషన్స్ విశేషణాలు జోడిస్తున్నారు. ఇక బాస్ ఎవరు, ఆ ఫైనల్ ఫోర్స్ఫుల్ శక్తి ఎవరు, ఇలా వాళ్ళ యొక్క కవిత్వాన్ని వాళ్ళ భావజాలాన్ని అంతా కూడా ఉపయోగించి మరి పెట్టి చర్చలు నడుపుతున్నారు కదా. సో అది వాళ్ళ యొక్క ఇది. అంతకు మించితే అక్కడ ఏం సంగతి ఏం లేదు సార్. సంగతి ఏమీ లేనప్పుడు ఎవరి మీదన్నా ఒక అనుమానం ఉంటే పిలిచి మాట్లాడడము, విచారించడము పెద్ద ఇబ్బందికరమైన అంశం ఏం కాకపోయి ఉండొచ్చు. కానీ రిమాండ్కి తరలించడం, జైల్లోనే ఉంచుకోవడం, రోజుల తరబడి విచారణ చేయడం, మరి ఇదంతా ఎందుకంటారు? అదేనమ్మా, ఇప్పుడు ఖచ్చితంగా ఇదంతా కూడా అన్యాయమే. ఒక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా నిర్బంధించడం, అది కూడా ప్రజాప్రతినిధి అనేటువంటి వ్యక్తి, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి నిద్రలేచిన దగ్గర నుంచి ప్రజా సమస్యలకు సంబంధించి అనేక అంశాలు ఉంటాయి. అనేక అంశాలని వాళ్ళు సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటన్నిటినీ కూడా చేసేటువంటి అవకాశం లేకుండా అటు కుటుంబానికి దూరం చేసి, ఇటు సమాజానికి దూరం చేసి, అతని వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, ఇన్ని రకాలుగా కూడా నిర్బంధించి ఒక పైశాచిక ఆనందం పొందడం తప్ప మరొకటి కాదు. బట్ అంతిమంగా ఏంటంటే ప్రతిదానికి కూడా కర్మఫలం అనేది ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ యాక్షన్ దెర్ ఈజ్ ఆల్వేస్ రియాక్షన్ అనేటువంటిది ఒక సైన్స్ సూత్రం కూడా అప్లికబుల్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి అంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బీజేపీకే సపోర్ట్ ఇవ్వడం చూసాం. సో ఫస్ట్ ఎందుకు అలా ఇచ్చారు, దీనికి లిక్కర్ స్కామ్కి ఏమైనా సంబంధం ఉందా అనేది ఏపీలో మాట్లాడుకుంటున్న మాటలు, ఏమంటారు? అదే ఇప్పుడు అంటే ఒకటి ఎలా ఉంటుందంటే మామూలు మళ్ళీ దానికి పాపులర్ ముతక సామెత చెప్పాలి. ఇది బోడికుండికిను మోకాలకి ముడిపెట్టేటువంటి ప్రయత్నం అది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులకిను దీనికి ముడిపెట్టారు. ఈ రోజు నేను చూశాను ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం ఏంటంటే ఈ వ్యాన్పిక్ కి సంబంధించి క్వాష్ పిటిషన్ పడేశారు. క్వాష్ పిటిషన్ పడేస్తే దానికి వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తే సో హైకోర్టు ఏం చేసిందంటే తెలంగాణ హైకోర్టు జనరల్గా ఏంటంటే ఇంత ఒక సుదీర్ఘ కాలము ఒక కాంప్లికేటెడ్గా ఫ్రేమ్ అయినటువంటి ఇష్యూస్లో క్వాష్ పిటిషన్ అనేటువంటిది అవ్వదు. కానీ ఏంటంటే వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు వేస్తారు. దానికి వీళ్ళు మీడియా ఎట్లా ఉంటుందంటే మన చంద్రబాబు నాయుడు గారి భజన మీడియా వాళ్ళ చేతుల్లో ఒక 2 కరెంటు ఇవి ఉంటాయి, వాటిని ప్లస్ మైనస్ అంటారు. ఇట్లా కొడితే చక్ మన షాక్స్ వస్తుంటాయి. ఆ రకంగా ఇది పట్టుకొని వీళ్ళు జగన్కి షాక్ అని చెప్పి రోజు జగన్కి ఏదో రకమైనటువంటి షాక్లు ఇస్తూ ఉంటారు.
ఆ తమ్నైల్ తయారు చేసేవాళ్ళు కూడా ఒక పర్మనెంట్ తమ్నైల్ పెట్టుకుంటారు. అరే ఈ స్టోరీ అనగానే వాళ్ళు తమ్నైల్ తయారు చేసుకోకర్లా, జగన్కి షాక్ ఉంటుంది, కింద ఆ సబ్ టైటిల్ మార్చేసుకుంటే చాలు. ఇది వాళ్ళ జర్నలిజం, వాళ్ళ పని. ఆ విధంగా ఇవాళ కూడా ఆ తెలంగాణ హైకోర్టులో వ్యాన్ పిక్కి వాళ్ళు క్వాష్ పిటిషన్ యాక్సెప్ట్ చేయకపోతే జగన్కి షాక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అది కూడా అసలు ఆ కేసు ఏంటి, దాని పూర్వాపరాలు ఏంటి, ఏ కోర్టులో విచారణ, ఇది కూడా కాదు. అర్జెంటుగా ముందు ఏంటంటే అది షాక్ కొట్టేయాలి జగన్కి షాక్ కొడితే కానీ వీళ్ళకి ఆనందం ఉండదు. ఇది వాళ్ళ జర్నలిజం, ఇది వాళ్ళ ప్రచారం. దాని గురించి మనం ఏం మాట్లాడతాం, ఎన్నో మాట్లాడతాం, బట్ మన స్థాయి అది కాదు.